అండి, నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీకు ఒక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నాను. మన లైఫ్లో ఇది చాలా ఉపయోగపడుతుందండి. దాని తర్వాత మనం యోగా ప్రాక్టీసెస్ చేద్దాము. సో ఈగో అంటే సాంస్క్రిట్లో అహంకారం అంటారు. అహంకారం ప్రతి మనిషిలో ఉంటుందండి. అది కొన్నిసార్లు చాలా మంచిది, కొన్నిసార్లు అసలు మంచిది కాదండి. ఏ సిచ్యువేషన్స్లో మంచిదో నేను చెప్తాను. మీ కార్ పార్కింగ్లో ఎవరైనా కార్ పార్క్ చేస్తుంటే మీరు చెప్పొచ్చు, ఓకే, ఎందుకంటే అది రీజన్ ఉంది కాబట్టి. కానీ అనవసరమైన వాటికి నేను నీకు ఇచ్చాను, నేను ఇస్తే నువ్వు ఇలా ఉన్నావు, నువ్వేంటి, నేను అని వస్తుంది కదండి. నేను అన్న పదాన్ని మీరు మీ లైఫ్లో నుంచి తీసేసినప్పుడు హాయిగా, హ్యాపీగా, ఆనందంగా ఉండొచ్చండి. మీరు రిలేషన్షిప్లో కూడా చూసినప్పుడైతే హస్బెండ్ వైఫ్ని అనడం నీకేం తెలుసు అంటే పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇయ్యరండి. అలా రిలేషన్షిప్లో మనకు డిస్టెన్సెస్ వస్తాయి కాబట్టి అహంకారం అన్నది మనము మన లైఫ్లో నుంచి తీద్దాము. మీకు అహంకారంగా అనిపించినప్పుడు, ఇలా ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు నేచర్ని అబ్జర్వ్ చేయండి. నేచర్ అయితే ఏమీ ఆశించదండి, కానీ మనకి కావాల్సినవి అన్నీ ఇస్తుంది. అంత గొప్ప ప్రకృతిని మనం చూసి చాలా నేర్చుకోవాలండి. ఓర్పు, సహనం అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి మనము హ్యాపీగా, ఆనందంగా ఉండొచ్చు. నాకు తెలిసిన ఏదో చిన్న విషయం చెప్పానండి. మనం యోగా ఆసనాలోకి వెళ్ళిపోదాము. దానికి ముందు మనము ఒక ప్రాణాయామ చేస్తామండి. దానికి మనము సీటింగ్ పొజిషన్కి రావాలి. మనము భస్త్రికా ప్రాణాయామ చేస్తున్నామండి. దానికి మనము వజ్రాసనాలోకి రావాలి. సుఖాసన్ నుంచి మనము వజ్రాసనాలోకి వస్తాము. ఒక లెగ్ ఫోల్డ్ చేస్తూ ఇంకో లెగ్ ఫోల్డ్ చేస్తూ వజ్రాసన పొజిషన్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీ రెండు చేతులతో ఇలా ఫిస్ట్ చేస్తూ మీ షోల్డర్ దగ్గర పెడుతూ ఇన్హేల్ చేస్తూ మీరు అప్ చేస్తారు, ఫిస్ట్ని ఓపెన్ చేస్తారు. ఎక్స్హేల్ చేస్తూ మీరు మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తారు. ఏ ప్రాణాయామ చేసే ముందైనా మనము ఐస్ క్లోజ్ చేస్తామండి. డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ కంపల్సరీ చేస్తాం. ఈ ప్రాణాయామ చేసే ముందు ఎవరు చేయొద్దో నేను మీకు చెప్తాను. మీరు సైకిల్లో ఉంటే అవాయిడ్ చేయండి. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఇలా మీరు చేయొచ్చండి. మీరు జలుబు అయితే ఎలా తుమ్ముతారో సేమ్ అలానే మనము ఈ ప్రాణాయామాలు చేస్తున్నాము. ఈ ప్రాణాయామ మన బాడీలో ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటారు కదండి. కాదండి, ఈ ప్రాణాయామ చేస్తే మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీ బిల్డ్ అవుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత ప్రాణాయామ అయిన తర్వాత చెప్పండి. దానికి మనము ఇలా 20 టైమ్స్ చేసి పాజ్ ఇస్తూ మళ్ళీ ఇంకొక సెట్, అలా 3 సెట్స్ చేస్తామండి. 3 సెట్స్, ఒక్కొక్క సెట్లో 20. సో మనము స్టార్ట్ చేద్దాము. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. మీరు ఇంత ఫాస్ట్గా చేయలేకపోయినా స్లోగా మూమెంట్ని చేయడానికి ట్రై చేయండి. అబ్జర్వ్ చేయండి. బాడీలో హీట్ ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు, ఎనర్జీ ఫీల్ అవ్వండి. సెకండ్ సెట్ చేద్దాము. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. థర్డ్ సెట్. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి.
మెల్లగా 2 చేతుల్ని దగ్గర అంటూ ఐస్ మీద పెడుతూ స్లోగా ఐస్ని ఫస్ట్ మన పామ్స్ని చూస్తూ ఒక మంచి స్మైల్తో ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి భస్త్రికా ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని మీరు ఎప్పుడైతే లేజీగా లెథార్జీగా ఫీల్ అవుతారో ఈ ప్రాణాయామాన్ని చేయండి. చాలా తొందరగా మీకు ఎనర్జీని ఇస్తుంది, ఏ పనైనా ఈజీగా చేయగలుగుతారు. సో ఇవాళ మనము ఆసన ప్రాక్టీసెస్ చేద్దామండి. ఇవాళ మనం చేసే మొదటి ఆసన విపరీత వీరభద్రాసన అంటారండి. ఈ ఆసన ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము తాడాసనలోకి వచ్చేసి మనము కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తామండి. నేను చెప్పాను కదండి డిస్టెన్స్ ఎలా ఉండాలో, ఆ డిస్టెన్స్ని మీరు చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ కుడి చేతిని కుడి కాళ్ళపైన పెట్టండి, ఎడమ చేతిని లేపి చిన్ ముద్రలో పెట్టండి. మీ థంబ్, మీ బొటన వేలు ఇంకా మీ చూపుడు వేలు టచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇన్హేల్ చేయండి ఇక్కడ. ఎక్స్హేల్ చేస్తూ మీ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి, బెండ్ చేయండి. మీ ఎడమ కాళ్ళ తొడని మీరు భూమి వైపున ప్యారలల్గా తేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇన్హేల్ చేస్తూ మనము ఇలా వెనక్కి వైపున ఆర్చ్ చేస్తామండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేసి మనము మళ్ళీ తాడాసనలోకి వస్తాము. చూసారు కదండి ఈ ఆసన ఎలా చేయాలో నేను చూపించాను. ఈ ఆసన చేసే ముందు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. సో మీకు యాంకిల్, నీ, హిప్ ఇంజ్యూరీస్ ఉంటే, షోల్డర్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి. ఈ ఆసన కూడా మనకి లాటరల్ స్ట్రెచ్ ఇస్తుంది. మనం ఇక్కడ ముందుకి వెనక్కి వెళ్ళట్లేదండి, సైడ్కి స్ట్రెచ్ అవుతున్నాం కాబట్టి చాలా మంచి ఆసన. ఛాతీని, మీ మెడకి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది కాబట్టి మనము ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ఒక 5 times ప్రాక్టీస్ చేయండి. సో మనము మళ్ళీ తాడాసనకి వచ్చి స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి విపరీత వీరభద్రాసన. మీకు షోల్డర్ ఇంజ్యూరీస్ ఉన్నా అవాయిడ్ చేయండి, ఎందుకంటే హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి మీరు అవాయిడ్ చేయడం బెటర్. లేదా మీరు ఒక చేయిని మాత్రమే పెట్టి కూడా స్లైడ్ అవ్వచ్చండి, అంతే బెనిఫిట్స్ ఇస్తాయి. బద్ధకోణాసన చేస్తున్నాము, దానికి మనము సుఖాసనలో కూర్చోవాలండి. మనము క్రాస్ చేస్తూ లెగ్స్ని సీటింగ్ పొజిషన్కి వద్దాం.
ఇప్పుడు మనము సుఖాసన నుంచి 2 కాళ్ళని ముందు వైపున ఇలా స్ట్రెచ్ చేస్తున్నామండి. స్ట్రెచ్ చేసిన తర్వాత మనము 2 కాళ్ళ అరికాళ్ళని మనము ఇలా జాయిన్ చేస్తూ మనము మన దగ్గరికి తీసుకొస్తున్నాం చూడండి. తీసుకొచ్చిన తర్వాత నేను నా కాళ్ళని నా చేతులతో ఇలా ఇంటర్లాక్ చేశాను చూడండి. చేసిన తర్వాత మన మోకాళ్ళని భూమి వైపున ఇలా పుష్ చేయండి. దీన్ని బద్ధకోణాసన అంటారు. మీ మోకాళ్ళు కింద టచ్ అవ్వాలండి. ఒకవేళ అది అవ్వకపోతే మనము తితిలి ఆసన చేసి మనము హిప్ మూవ్మెంట్ చేస్తూ మనము టచ్ అవ్వడానికి ట్రై చేద్దాము. దానికి ఇన్హేల్ చేస్తూ మోకాళ్ళని ఇలా పైకని ఎక్స్హేల్ చేస్తూ మనము కిందికి ఇలా పుష్ చేయాలండి. కానీ మీ స్పైన్ మాత్రం స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా హంచ్ అయితే దాని బెనిఫిట్స్ రావండి. స్పైన్ని స్ట్రైట్ చేస్తూ ఇలా ఫ్లాప్ చేయండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ హ్యాండ్స్ని రిలీజ్ చేయండి. చూసారు కదండి, బద్ధకోణాసన చాలా మంచి ఆసన. మీకు మెన్స్ట్రువల్ సైకిల్లో పెయిన్స్ ఉన్నప్పుడు, క్రాంప్స్ ఉన్నప్పుడు ఈ ఆసన ప్రాక్టీస్ చేయండి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న మగవాళ్ళకి ఆడవాళ్ళకి క్యూర్ అవుతాయండి. చాలా మంచి ఆసన. మీకు మోకాల నొప్పులు ఉంటే మాత్రం మీరు ఇలా ఫోల్డ్ చేయలేరు కాబట్టి ఈ ఆసన చేయలేరండి. మిగతా అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆసనాలోకి మనం వెళ్ళిపోదాం. దానికి మనము టేబుల్ పొజిషన్కి వస్తామండి. ఈ ఆసన పేరు మార్జరీ బితిలాసన అంటారు. దానికి మనము టేబుల్ పొజిషన్కి వద్దాము. దానికి ఫస్ట్ మనము ఇలా దండాసనలో వచ్చేసి 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలోకి రండి. వచ్చిన తర్వాత మనము టేబుల్ పొజిషన్కి వస్తాము. సో మనము టేబుల్ పొజిషన్కి వస్తాము. ఎలా రావాలో నేను చెప్పాను కదండి. ముందు మన చేతుల్ని కిందికి పెట్టి ఇంకొక పామ్ డిస్టెన్స్ తీసుకొని టేబుల్ పొజిషన్కి వస్తాము. నన్ను ఫాలో అవ్వండి. టేబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత మనం ఇన్హేల్ చేస్తూ మనం మన స్పైన్ని ఆర్చ్ చేస్తున్నామండి. ఇంకా పైన వైపుని ఇలా చూస్తున్నాం. ఎక్స్హేల్ చేస్తూ మన స్పైన్ని పైకి లేపుతూ మన చిన్ని మన చెస్ట్ వైపుకి తీసుకొస్తున్నాం. సో చూసారు కదండి, ఇది మార్జరీ బితిలాసన. చాలా మంచి ఆసన. ఈ ఆసన మీకు మోకాల నొప్పులు ఉంటే మాత్రం మీ బాడీని అలా హోల్డ్ చేయలేరు కాబట్టి అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసన అండి. మీ స్పైన్ని చాలా ఫ్లెక్సిబుల్ చేస్తుంది. మనకి నేను ముందు కూడా చెప్పాను కదండి, మన స్పైన్ వెన్నుముక్క చాలా ఇంపార్టెంట్ అండి మన హెల్త్కి. మన వెన్నుముక్కని ఆరోగ్యంగా పెట్టడానికి మనము ఈ ఆసనాన్ని డైలీ ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేద్దాము. మనము కలిసి ఒక 5 times దీన్ని ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ వజ్రాసనాలోకి వచ్చేయండి. చూసారు కదండి, మార్జరీ బితిలాసన
చాలా మంచి ఆసన. మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే ఆసనాన్ని రిలాక్స్ చేయడానికి మనము శిశు ఆసన కానివ్వండి, మకరాసనాలో రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనము ఎంతైతే అంత మన బాడీని పుష్ చేయండి, లేదా కుదరకపోతే రెస్ట్ చేయడం మంచిది. అర్ధ శలభాసన చేద్దామండి. పూర్ణ శలభాసన చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము హాఫ్ శలభాసన చేస్తున్నాము. దానికి మనము మన పొట్ట వైపున పడుకోవాలండి. లైయింగ్ డౌన్ పొజిషన్కి వద్దాము. సో మనము ఇలా మన పొట్ట వైపున వచ్చిన తర్వాత మన చేతులతో మనము ఆది ముద్ర చేస్తున్నామండి. దానికి మన బొటన వేలని లోపలికి తీసుకొని వెళ్ళి మిగతా 4 వేలని మనము ఫోల్డ్ చేస్తున్నాం. చూడండి, ఇలా చేసిన తర్వాత ఈ చేతుల్ని మనము మన తొడల దగ్గర పెట్టాలండి. ఇలా తొడల దగ్గర ఇలా పెడుతూ మన చిన్ మాత్రం మన మ్యాట్ మీదే ఉంటుందండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. మీరు ఇలా చిన్ ఇక్కడ పెట్టి ఇన్హేల్ చేస్తూ మీ కుడి కాళ్ళని ఫస్ట్గా పైకి లేపుతారు. ఎక్స్హేల్ చేస్తూ స్లోగా రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి. చూసారు కదండి, ఎలా చేయాలో చేసి చూపించాను మీకు. మీకు ఎంత వీలైతే అంత లెగ్ని పైకి చేయడానికి ట్రై చేయండి, కానీ ఫోర్స్ చేయకండి. ఎందుకంటే క్రాంప్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎంత అయితే అంతనే చేయండి. ఈ ఆసన చేసే ముందు ప్రెగ్నెంట్ విమెన్స్ కానివ్వండి, లంబార్ ఇష్యూస్ ఉన్నా అవాయిడ్ చేయండి. స్పైన్ రిలేటెడ్ ఇంజురీస్ ఉన్నా, లోవర్ బ్యాక్ ఇంజురీ ఉన్నా అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసన అండి, మీ లోవర్ బ్యాక్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది, మీ అబ్డామిన్ని చాలా టోన్ చేస్తుంది. చాలా మంచి ఆసన. నాతో పాటు మీరు కూడా కలిసి ఒక 5 times ప్రాక్టీస్ చేయండి. స్లోగా మకరాసనాలో విశ్రాంతి తీసుకోండి. స్లోగా మనము కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి వద్దాం. చూసారు కదండి, ఇవాళ మనము అర్ధశలభాసన ప్రాక్టీస్ చేసాము. దీనికి నేను చెప్పినట్టు ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. హైపర్ ఎసిడిటీ ఇష్యూస్ ఉంటే ఎక్కువ అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాన్ని ఎగ్రివేట్ చేస్తుంది ఈ ఆసన, కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదాము. ఆసన పేరు పవనముక్తాసన. మనము పవనముక్తాసన చేస్తున్నామండి. పవన్ అంటే గాలి, కాబట్టి ఈ ఆసన ద్వారా మన బాడీలో ఉన్న గాలిని మనం తీస్తున్నాము. సో మనము ఈ ఆసన చేయడానికి మన వీపు వైపున పడుకోవాలండి. సో మనము ఆ పొజిషన్కి వద్దాము. వచ్చిన తర్వాత 2 కాళ్ళని ఇన్హేల్ చేస్తూ మనము పైకి లేపుతాము. తర్వాత స్లోగా కాళ్ళని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఇలా 2 కాళ్ళని 2 చేతులతో మోకాల దగ్గర
ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇలా హోల్డ్ చేయొచ్చండి, లేదా దీంట్లో మూమెంట్ చేస్తామండి ఇవాళ మనము. ఇలా మీకు కుదిరితే ఎంగేజ్ చేస్తూ కోర్ని అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయండి. సో మీకు ఇక్కడ మెడ నొప్పి ఏమన్నా ఉంటే మీరు మీ మెడని రిలాక్స్ చేయొచ్చండి, లేదా మీ మెడని ఎత్తి మీ ముక్కుని మీ 2 మోకాళ్ళ మధ్యలో కూడా పెట్టేయవచ్చండి. ఒకసారి నేను చేస్తాను, మీరు చూడండి ఎలా చేస్తున్నానో. అలా చేయలేకపోతే ఇలా చేయండి, ఏం పర్లేదు. సో నన్ను చూసి మనము ఈ మూమెంట్ని ఒక 2 minutes చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా మనము మన చేతుల్ని మన కాళ్ళని రిలాక్స్ చేసి లైన్ డౌన్ పొజిషన్కి వద్దాం. శవాసనలో ఒక 2 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనలో కూర్చోండి. సో చూసారు కదండి, మనము రోజు ఆసనాలు చేస్తూ మన శరీరాన్ని మన అనుకూలంగా మార్చుకుంటున్నామండి. దేనికి చేస్తున్నాం ఇదంతా అంటే మనము కూర్చొని మెడిటేషన్ చేయడానికి మన బాడీని మనము ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ప్రాక్టీస్ ఈవినింగ్ కూడా మీకు కుదిరితే గుర్తుంటే ప్రాక్టీస్ చేయండి. వీలైతే సాయంత్రం కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, మీకు బ్లోటింగ్ ఇష్యూ, అన్నం తిన్నది డైజెస్ట్ అవ్వనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే అన్నం తిన్న తర్వాత మీరు ఇంత కొంచెం బెల్లం తీసుకొని నోట్లో పెట్టుకొని చప్పరించండి. ఇలా మీరు మధ్యాహ్నం రాత్రి కొన్ని రోజులు చేస్తే మీకు ఒకవేళ ఆ అసిడిటీ గ్యాసెస్ రిలీజ్ అయినవి మీరు చూడొచ్చు, అది తక్కువ అవుతూ ఉండొచ్చు. సో మీరు ఈ చిట్కాని ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.